హాయ్ అండి. అందరికీ నమస్తే. మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు మినపప్పు పచ్చడండి. ఒక కప్పు మినపప్పు, ఎండుమిరగాయలు తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని, బాండీ పెట్టుకొని, నూనె వేసుకొని, నూనె హీటెక్కిన తర్వాత ఎండుమిరగాయలను వేసుకొని వేయించుకోవాలి. ఎండుమిరగాయలు వేగిన తరువాత ఒక స్పూన్ ధనియాలు, కొద్దిగా చింతపండు, వెల్లుల్లి రబ్బలు వేసుకొని వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి. అదే బాండీలో మినప్పప్పును వేసుకొని వేయించుకోవాలి. మినప్పప్పు వేగిన తర్వాత టమాటా ముక్కలను వేసుకొని వేయించుకోవాలి. టమాటా ముక్కలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జారలో ఎండుమిరగాయలు, ఉప్పు, జీలకర్ర వేసుకొని మినప్పప్పును కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ కారప్పొడి కూడా వేసుకోవచ్చండి. అట్లలోకైనా నెయ్యి వేసుకొని తింటే కారప్పొడి కూడా చాలా బాగుంటుంది. మిక్సీ పట్టిన తర్వాత టమాటా ముక్కలను కూడా వేసుకొని కొద్దిగా గోరువెచ్చని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని నూనె వేసుకొని నూనె హీటెక్కిన తర్వాత పచ్చెనపప్పు, ఎండుమిరగాయలు, కరివేపాకు వేసుకొని తాలింపు వేగిన తర్వాత పచ్చడిని వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. మినప్పప్పు పచ్చడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.